తాజా 30 ఈరోజు అంటే మార్చి 9వ తేదీ రెండు వార్తలు ట్రెండింగ్లో ఉన్నాయి. యూట్యూబ్లో కాటమరాయుడు రెండో పాట పవన్ అభిమానులకు పండగ చేస్తోంది. అటు ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 15 ఏళ్లుగా యూపీలో బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ యూపీలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కావలసిన సీట్లను సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 180 నుంచి 210 స్థానాల దాకా సాధిస్తుందని వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అధికార సమాజ్వాదీ పార్టీ 120 స్థానాల్లోనూ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 90 స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని అంచనా వేశాయి. ఇక ఎలక్షన్లు జరిగిన ఇతర రాష్ట్రాలను పరిశీలిద్దాం. పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగనుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో మోదీ మీద విపరీతంగా వ్యతిరేకత వస్తుందని ప్రతిపక్షాలతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా అంచనా వేశాయి. ఇప్పుడు ఈ అంచనా దెబ్బతినే సూచన కనిపిస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా డబ్బుతో విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్న ధనికులపై మోదీ దెబ్బ కొట్టారని పేద ప్రజలు భావిస్తున్నారనే అభిప్రాయానికి మీడియా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు యూపీలో గనుక బీజేపీ అధికారంలోకి వస్తే చాలా మీడియా సంస్థలకు గుణపాఠం అవుతుంది.